హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో ఇటువంటి ఒక చాప్టర్ యొక్క వెయిటేజ్ దాంట్లో ఉన్నటువంటి 4 మార్క్స్ ఏంటో మనం ఒకసారి చూడండి. సో మోస్ట్ నే ప్లేన్ అండి. మోస్ట్ నే ప్లేన్లో మనకు ఉన్నటువంటి వెయిటేజ్ వచ్చేసి 1 మార్క్స్ వస్తుంది, 2 మార్క్స్ వస్తుంది, ఒక 4 మార్క్స్ వస్తుందండి. సో టోటల్గా వచ్చేసి మనకి 7 మార్క్స్ వెయిటేజ్ అనమాట ఈ చాప్టర్లో. సో ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి అంటే టోటల్గా 9 క్వశ్చన్స్ ఉన్నాయండి ఈ చాప్టర్లో మనకి 4 మార్క్స్. సో పక్కాగా మనకి 9 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. జాగ్రత్తగా చూడండి. ఆ క్వశ్చన్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే క్వశ్చన్స్కి మీకు ఏది కావాలి, ఏ క్వశ్చన్ మీకు అర్థం కాలేదో నాకు కామెంట్ చేసినా కూడా నేను మీకు ఆ క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా మనం 1 by 1 కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. సో ప్రజెంట్ ఈ వీడియోలో అయితే మీకు మోస్ట్ నే ప్లేన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మనకి పబ్లిక్ ఎగ్జామ్ ఓరియంటెడ్లో గ్యారంటీగా ఈ 9 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుందండి. సో ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్, ఓకే. తర్వాత డిఫైన్ యూనిట్ వెక్టార్ అండ్ నల్ వెక్టార్ పొజిషన్ వెక్టార్. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి mod a plus b ఈక్వల్ టు mod a minus b, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్. సో ఏబి యొక్క యాంగిల్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత పారాబోలా క్వశ్చన్, హారిజాంటల్ ఈజ్ ఏ పారాబోలా. సో అంటే పారాబోలా క్వశ్చన్ అంటే ఐడియా ఉంటుంది, y ఈజ్ ఈక్వల్ టు ax మైనస్ bx స్క్వేర్ అనే క్వశ్చన్ ఉంటుంది కదండి, అది ప్రూఫ్ అనమాట. తర్వాత షో దట్ మ్యాక్సిమం హైట్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g అండ్ యూ స్క్వేర్ సైన్ 2 theta బై g. ఓకే, హైట్కి రేంజ్కి ఎక్స్ప్రెషన్స్ రాబట్టాలి, డెఫినేషన్ కూడా రాసి. అలాగే షో దట్ మ్యాక్సిమం హైట్ ఈజ్ 1/4 ఆఫ్ ద రేంజ్ that equal h equal to r by 4 when theta equal to 45 degrees question. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ షో దట్ tan theta equal to 4h by r and h equal to gt square by 8. సో ఇది కూడా ప్రూఫ్ అనమాట. ఫైండ్ ద రేషియో ఆఫ్ మనకి రేషియో ఆఫ్ రేంజెస్ అండి, రేషియో ఆఫ్ రేంజెస్ క్వశ్చన్ ఉంది. సో r1 by r2 అని 45 degrees ప్లస్ ఆల్ఫా అండ్ 45 degrees మైనస్ ఆల్ఫా. సో r1 by r2 యొక్క రేషియో మనకి 1:1 వస్తుంది, ఆ క్వశ్చన్ కూడా. అండ్ నెక్స్ట్ 9th వన్, డిఫైన్ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్. సో సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ యొక్క డెఫినేషన్, దానికి ఎక్స్ప్రెషన్ కూడా రాయాలి. సో టోటల్గా వచ్చేసి మనకి మోస్ట్ నే ప్లేన్లో 9 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఈ 9 క్వశ్చన్లో కూడా మనకి ఒక క్వశ్చన్ గ్యారంటీగా కన్ఫామ్గా అయితే వచ్చి తీరుతుంది. ఓకే, ఈ 9 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ఉండండి, సరిపోతుంది మీకు. ఓకే, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం ఏమైనా కావాలంటే వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.